ఓ ఉన్మాది లైంగిక వేధింపులకు మరో అబల బలైంది. అత్యంత దారుణంగా ఆమెను చంపేయటమే కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఆ మృగాడు. కానీ పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్ ఫోన్ నిందితుడిని పట్టించాయి. వాటి ఆధారంగా పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. తూర్పు బెంగళూరులో జరిగిన ఓ యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదంగా భావించి దర్యాప్తు జరిపినప్పటికీ అది అత్యంత దారుణ హత్యగా గుర్తించారు పోలీసులు. తూర్పు బెంగళూరులోని సుబ్రహ్మణ్య లేఅవుట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో డీకే షర్మిల నివసిస్తోంది. ఆమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఒంటరిగా ఉంటున్న ఆమె గదిలో జనవరి 3, 2026 రాత్రి సుమారు 10:15 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కానీ ప్రమాదంలో షర్మిల మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గదిలో గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. మొదట్లో ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదమని అందరూ భావించారు. కానీ షర్మిల మృతిపై ఆమె సన్నిహిత మిత్రుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని రామమూర్తి నగర్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అన్యాచురల్ డెత్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ అధికారుల పరిశీలనలో ఎలాంటి విద్యుత్ లోపాలు లేవని తేలింది. కానీ పోస్టుమార్టం నివేదికలు మాత్రం షర్మిల కాలిన గాయాల వల్ల కాకుండా ఊపిరాడక మరణించినట్లుగా వెల్లడయ్యింది. సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు షర్మిలకు పొరుగునే నివసించే కర్నల్ కురై అనే 18 ఏళ్ల పీయూసీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. కురై రాత్రి సుమారు 9 గంటల సమయంలో స్లైడింగ్ విండో ద్వారా షర్మిల ఫ్లాట్లోకి ప్రవేశించినట్లుగా తెలిసిందే. ఆమెను లైంగికంగా వేధించి అనుచిత డిమాండ్లు చేశాడు. అయితే షర్మిల ఎదురించడంతో ఆమె నోరు ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి స్పృహ కోల్పోయే వరకు హింసించినట్లుగా విచారణలో వెల్లడయ్యింది. అంతేకాదు హత్యను ప్రమాదంగా చూపించేందుకు షర్మిల దుస్తులు తదితర వస్తువులను ఖాళీ గదిలో కూడబెట్టి నిప్పంటించి ఆమె మొబైల్ ఫోన్తో అక్కడి నుంచి పరారైనట్లుగా పోలీసులు తెలిపారు. విరాజ్పేటకు చెందిన కురై తన సింగిల్ మదర్తో కలిసి అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1), 64(2), 66, 238 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించగా దర్యాప్తు కొనసాగుతోంది.